Greetings, everyone. I welcome you all to the special session with Rankers by Civic Center team on the occasion of the Women's Day. Here, we try to interact with various women who have succeeded in several state service examinations. And today, we have our special guest, Mrs. K. Swati Garu, who secured Deputy Collector post in the previous APPSC Group 1 notification and is posted currently as the Deputy Collector for the state of Andhra Pradesh. Thank you so much, ma'am, for being here. It is truly a pleasure having you. Thank you. To give a brief introduction about ma'am, she was born in 1993 in Hindupur. Her education was entirely in Hindupur region and she graduated from NSPR Government Degree College in Hindupur in distinction. She worked as a sub-inspector for 5 years and her success again as a deputy collector is truly an inspiration for all of us. Yeah. Once again, thank you so much, ma'am, for being here. So, can you please give a brief introduction about yourself to everyone? My name is Swati Andi. I'm from Satyasai district, Hindupur నుంచి వచ్చాను. Previously, I worked as a sub-inspector for around 6 years in Tirupati. So, 2022 నుంచి నేను Group 1కి ప్రిపేర్ అయ్యాను. As you know, recently I got selected as Deputy Collector and now I'm going training in Guntur district అండి. Very nice, ma'am. Ma'am, so can you please share your preparation journey? Like you were working as a sub-inspector and later you prepared for Group 1. And like, how is this journey? Can you please share your experience with us? యా షూర్ అండి. సో నేను సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలి అని ఒక థాట్ ఎవరికైనా ఉంటుంది, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని. సో నాకు కూడా అలాగే అనిపించింది. మనం ఫర్ మీ అంటే నేను ఇంట్లో ఉండి టైంని బ్యాలెన్స్ చేసుకుంటూ చదివి ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో మనకు మంచి ర్యాంక్ వస్తే కానీ మంచి పొజిషన్స్ రాదు. సో ఎక్స్క్లూడ్ మొత్తం ఇంకా అన్నీ వదిలేసి ఓన్లీ స్టడీస్ అని ఫోకస్ చేస్తేనే ప్రజెంట్ ఉన్న ఈ కాంపిటీషన్స్ లో మనం గెటిన్ అవుతాము అనేది నా ఐడియాలజీ. సో నేను లీవ్ తీసుకుని హైదరాబాద్ వచ్చాను, అక్కడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నేను కోచింగ్ తీసుకున్నాను Group 1కి. కోచింగ్ తీసుకోవడంతో పాటు అంటే డే 1 నుంచి చాలా మంది అనుకుంటాం కదా, కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఓన్లీ చదువుకుందాము, ఇప్పుడు జస్ట్ క్లాసెస్ విందాము అన్నట్టు. బట్ ఆ మిస్టేక్ నేను చేయకుండా డే 1 నుంచి క్లాసెస్కి వెళ్ళడం, దాంతోపాటు విన్న క్లాసెస్ని రివైజ్ చేసుకోవడం, అదర్ బుక్స్ని కూడా రెఫర్ చేయడం, పేపర్ చదవడం. సో ఇలాంటివన్నీ నా డైలీ లైఫ్లో పార్ట్ అయిపోయాయి అనమాట. అంటే లైక్ ఎవ్రీడే మార్నింగ్ ఖచ్చితంగా పేపర్ చదవాలి, కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, కొన్ని యూట్యూబ్లో వచ్చే క్లాసెస్ వినాలి. ఇలా నా డైలీ చాలా బిజీ షెడ్యూల్ లాగా ఓన్లీ చదవడం కోసం పెట్టుకున్నాను. బికాస్ ఎందుకంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండడం వల్ల లీవ్ పెట్టి వచ్చాను. కొంచెం ఫ్యామిలీ, తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ అన్నీ సాక్రిఫైస్ చేసి వచ్చాం కాబట్టి దానికి మళ్ళీ రీఫండ్ చేసేది ఏదైనా ఉంది అంటే ఓన్లీ స్టడీస్. సో డే 1 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లక్కీలీ 8 months ఆఫ్ కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ గట్ నోటిఫికేషన్. సో అది ఒక బెస్ట్ థింగ్ అనుకుంటాను నేను. ఎందుకంటే వెళ్ళిన 1 monthకే నోటిఫికేషన్ వచ్చి ఉంటే ఐ కుడెంట్ సెక్యూర్ దిస్. కానీ 8 months అంటే నేను ప్లాన్ ప్రకారం చదవడం వల్ల నోటిఫికేషన్ రాగానే సీరియస్ ఆస్పిరెంట్‌గా నేను కూడా ఉండడానికి, ఫైనల్ లిస్ట్‌లో ఉండడానికి గ్రేట్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్. సో ఇంకా ప్రిపరేషన్‌కొచ్చేసరికి సిలబస్‌ని బాగా ఫోకస్ చేశానండి. అంటే ఎవ్రీథింగ్ బుక్‌లో ఉన్నదే చదవాలి, ఇదే అని కాకుండా బియాండ్ ద లైన్స్ చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. చాలా మంది అంటూ ఉంటారు కదా, వన్ బుక్ మల్టిపుల్ రివిజన్స్ అని. బట్ నాకున్న గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్ రెండూ ఒకటండి. మల్టిపుల్ బుక్స్ చదువుతాను నేను. అంటే ఈ బుక్‌ని నేను మిస్ అయ్యాను అంటే ఏమో అందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందేమో, నేను దాన్ని మిస్ అయిపోతానేమో అన్నట్టు. స్పెషల్లీ నేను తెలుగు మీడియంలో రాశాను. సో మైండ్‌లో ఎప్పుడూ ఉంటది ఒకటి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా బుక్స్ చదువుతారు, మంచి ఆథర్స్ ఉంటారు. వెన్ కంపేర్ టు తెలుగు మీడియం అంత సోర్సెస్ ఉండదు. సో వాళ్ళలాగా మనం చదవాలి అంటే మల్టిపుల్ బుక్స్ చదవాలి అన్న థాట్ ఉండేది. దీనికోసం నా ప్రిపరేషన్ కూడా కొంచెం టైం పట్టింది. కానీ బట్ వన్ లైన్ ఒక బుక్ తీసుకున్న తర్వాత వన్ లైన్ అందులో నుంచి ఇంపార్టెంట్ వచ్చినా కూడా ఐ విల్ రైట్ ఇట్ డౌన్ మై షార్ట్ నోట్స్‌లో రాసుకునేదాన్ని. సో ఇంకా అలాగా ఈ వీటిలో అంటే డెప్యూటీ కలెక్టర్ రావడం అనేది ఒక గ్రేట్ థింగ్ ఫర్ మీ అయితే. ఎందుకంటే చాలా ఒక ఫోబియా ఉంటది కదండీ, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు రాయలేరు, వచ్చినా ఏదో
నార్మల్ లాస్ట్ పొజిషన్స్ వస్తాయి కానీ టాప్ ర్యాంక్స్ రావు అన్నట్టు. బట్ ఇవన్నీ అవ్వడానికి ప్రాపర్ ప్రిపరేషన్ అండ్ టైమ్ మేనేజ్మెంట్, రెగ్యులర్ గా రైటింగ్ ప్రాక్టీస్ చేయడమే నేను నా ప్రిపరేషన్ లో ఫాలో అయ్యానండి. అమేజింగ్ మ్యామ్. యా, డెఫినెట్లీ డెప్యూటీ కలెక్టర్ అవ్వడం మీకు మాత్రమే కాదు మ్యామ్, అంతే అసలు ఇక అది దట్స్ అ వెరీ గుడ్ థింగ్. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఎవరికి అంత ఈజీ కాదు. దట్ యువర్ వర్కింగ్ అండ్ యువర్ అగైన్ లైక్ మీరు కష్టపడి మళ్ళీ తెచ్చుకోవడం, దట్స్ రియలీ గ్రేట్. సో లైక్ వీ ఆల్ నో మ్యామ్ దట్ డెప్యూటీ కలెక్టర్ జాబ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, రైట్? చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఛాలెంజెస్ ఎవ్రీ డే. సో కెన్ యూ ప్లీజ్ టెల్ us మోర్ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ వర్క్ నౌ? Yeah, there is a difference between study life and professional life. సో వన్ థింగ్ టు డిఫరెన్షియేట్ ఏంటంటే, మనము ఒక స్కీమ్ గురించి చదువుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, దేర్ ఆర్ మెనీ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. సో అవును. మనము ఒక వెల్ఫేర్ స్కీమ్ ని స్కీమ్ లాగా చదువుతాం, అంటే గుర్తుపెట్టుకోవడానికి ఆ టైంలో బైహార్ట్ చేస్తాం విత్ నెంబర్స్. ఎక్కడ మనకు లాజిక్స్ అడుగుతారు, అంటే ఈ ఆబ్జెక్టివ్ టైప్ లో మనం ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇలాంటివే చదువుకుంటాం. బట్ Yes, ma'am. ఫీల్డ్ కి వచ్చిన తర్వాత అంటే ప్రాక్టికల్ గా ఒక స్కీమ్ లాంచ్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జగనన్న అమ్మఒడి స్కీమ్ లాంచ్ అయ్యేటప్పుడు ఏమేం డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఉంటుంది, అసలు స్కీమ్ లాంచింగ్ కి ప్రైయర్ ఏం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, మనం చదివిన ప్రతి విషయాన్ని ఫీల్డ్ లో మనం ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాం. గ్రీవెన్స్ అయితేనేమి, నార్మల్ గా ఎవ్రీ మండే గ్రీవెన్స్ జరుగుతుంది అనేసి మనం ఒక లైన్ చదువుతాం చదువుకునేటప్పుడు. బట్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఏంటంటే, ఎవ్రీ మండే స్పందన ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. విల్ గెట్ అరౌండ్ 600-500 కంప్లైంట్స్, 500 పిటిషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అన్నమాట. సో ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉండి, కలెక్టర్ గారు, జేసీ, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా అదర్ స్టాఫ్ కూడా విల్ రిసీవ్ పిటిషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. దాన్ని అక్కడే సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏపీ. సో వాటిలో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి, అది ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు Yes. డిజిటలైజేషన్ అంటున్నాం. రీసెంట్ గా ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది మనం ఆన్ పేపర్ చదువుతాం, బట్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది మనకు ఫీల్డ్ కి వచ్చాక తెలుస్తుంది. ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా ప్రతి దాంట్లోనూ మనం పార్ట్ అవుతాం. ఒక స్కీమ్ అవుతేనేమి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, రీసెంట్ గా సైక్లోన్ వచ్చింది ఇక్కడ గుంటూరులో కూడా. సో ప్రిపేర్డ్నెస్ ఎలా చేస్తాము, వాళ్ళకి షెల్టర్స్ ఎలా పెడతాము, ప్రతిదీ అందులో మనం ఇన్వాల్వ్ అవుతాం. వి లెర్న్ మెనీ థింగ్స్ ప్రాక్టికల్ గా. సో చాలా బాగుంటుంది. అమేజింగ్. సో బేసిక్గా ఇప్పుడు ఏదైతే మనం ఎగ్జామ్కి జస్ట్ మార్క్స్ కోసం చదువుతామో, ఇంకా రోజు అదే వర్క్ అదే ఇంప్లిమెంట్ చేయడం అదంతా చూసుకోవడం, దట్స్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ మ్యామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, లైక్ హౌ ఫార్ యువర్ స్టడీస్, అంటే మీరు డిగ్రీ చేశారు అండ్ ఆఫ్టర్ దట్ లైక్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఎస్ఐ, యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ లైక్ గ్రూప్ 1 అగైన్. సో హౌ ఫార్ డూ యూ థింక్ ద స్టడీస్ హెల్పింగ్ యూ విత్ ద ప్రొఫెషన్ విచ్ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ? స్టడీస్ అంటే బేసిక్ స్టడీస్ ఇంపార్టెంట్, బేసిక్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు అప్లై ఎనీ గవర్నమెంట్ జాబ్స్. సో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. ఓకే. 2015 లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. బట్ ఐ డెంట్ మెన్షన్ దట్. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినప్పటికీ నాకు ఫర్ మై ప్రిపరేషన్ ఎంఎస్సి కెమిస్ట్రీ అనేది ఎక్కడ యూజ్ అవ్వలేదు. సో ఏదో నార్మల్ గా, అంటే ఒక ఐడియా లేకపోవడం వల్ల, మన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఏంటి, మన స్టడీస్ ప్లస్ మనం పెరిగిన ఎన్వైరన్మెంట్, ఏం చదవాలి అన్నది ప్రాపర్ గా తెలియకపోవడం, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా, నార్మల్ గా ఐఎమ్ ఫ్రమ్ విలేజ్. సో ఇంటర్ 10th కంప్లీట్ అయిన వెంటనే ఇంటర్ చదవాలి, తర్వాత డిగ్రీ చదవాలి, తర్వాత పీజీ చదవాలి, ఇలా అలా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఒక ఫ్లోలో. అలా కాకుండా మనం ఏది లైఫ్ ఏం డిసైడ్ చేసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం ఏం చదవాలి అని తెలుసుకుంటే ఆ స్టడీస్ ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు తెలిసే ఉంటది, ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ భానుశ్రీ, సో తను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. తనకు ఇంటర్మీడియట్ నుంచే ఒక ఐడియా ఉన్నింది బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ గైడెన్స్. సో మనం చదివిన చదువు అనేది ఖచ్చితంగా యూజ్ అవుతది మనకు. ఏది యూజ్ అవ్వకుండా అయితే ఉండదు. బట్ మనం చదవడంలో కూడా ఏదో బై హార్ట్ చేసాము, అప్పుడు మార్క్స్ కోసమే చదువుతాము. ఆ ఏజ్‌లో మనకంత తెలీదు. బట్ ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళు, అంటే ఎవరైతే యంగర్ దాన్ మీ ఉన్నారో, వాళ్ళందరూ ఒక ప్లాన్డ్‌గా చదువుతున్నారు. అవి డెఫినిట్‌గా యూజ్ అవుతాయి. మనకంటే కాన్సంట్రేటెడ్‌గా చదవడం ఎలాగా, దట్టు ఒక లైక్ లాంగ్ అవర్స్ కూర్చొని చదవడం, అని అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఒక ప్రాక్టీస్ ఉంటది. థ్యాంక్ యూ మ్యామ్. సో
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, లైక్ వీ హ్యావ్ ఇన్ 10 డేస్లో మనకి ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, ఫిలిమ్స్ ఎగ్జామ్. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి జస్ట్ ఒక 4-5 మంత్స్లో మెయిన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సీ మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, లైక్ విత్ సో మెనీ పోస్ట్, అంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ వీ హ్యావ్ లైక్ టీఎస్పీఎస్సీ వాళ్ళకేమో ఒక 3 months టైం ఉంది. సో హౌ డూ యూ థింక్, వాట్ కిప్స్ యూ వాంట్ టు గివ్? అంటే నాకు ఈ విషయాలు ముందే తెలుసుంటే నేను ఇంకా ముందే క్రాక్ చేసి దాన్ని నుంచి మీకు, లైక్ వాట్ యూ థింక్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ టిప్స్ యూ కెన్ గివ్ టు ద స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో? రైట్. ఇప్పుడు ఎస్పెషలీ ఐ డోంట్ థింక్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అన్నది ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. సో Okay. నేను రెండు సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి, బట్ ఏబిపిఎస్సిని కొంచెం ఎక్కువ దృష్టిలో పెట్టుకుని చెప్తాను. Okay, బికాస్ ఇప్పుడు లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ నేను 2000 మేము రాసింది 2023 జనవరిలో ఎగ్జామ్ రాసాం మేము. అంతకుముందు 2018లో జరిగింది ఒక ఎగ్జామ్ మా సీనియర్ బ్యాచ్ వాళ్ళకి. అవును. సో ఆ Yeah. క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నేను అనుకునేదాన్ని చాలా ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్, ఏముంది 240కి ఎంత తక్కువ అనుకున్నా కూడా అరౌండ్ 150 140 ఈజీగా వచ్చేస్తాయి అని. బట్ మేము ఎగ్జామ్ రాసినప్పటికీ చాలా తక్కువ స్కోర్స్, మన కట్ ఆఫ్ కూడా అరౌండ్ 50 మార్క్స్ మాత్రమే కట్ ఆఫ్ పెట్టారు ఏపీఎస్సి నుంచి. సో వీ కెన్ అజ్యూమ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. అంటే ఎక్కడి నుంచి క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు ఆ క్వెషన్ పేపర్ చూసిన వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళనుకుంటారు 2023 క్వెషన్ పేపర్ చాలా బావుంది. ఆహ్, కమింగ్ క్వెషన్ పేపర్ టఫ్‌గా ఉంది అని. అంటే పేపర్ స్టాండర్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. మనం పాత పేపర్ చూసి అలాగే ఉంటుంది అనుకోవడం ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. సో యూపీఎస్సీలో ఎలా ట్రెండ్స్ అయితే ఉన్నాయో ఏపీపీఎస్సీలో కూడా దే ఆర్ ఫాలోయింగ్ న్యూ ట్రెండ్స్. ఆబ్వియస్లీ యూపీఎస్సీ ఈస్ టేకింగ్ ట్రెండ్స్ ఫ్రమ్ ఏపీపీఎస్సీ నౌఎడేస్. సో ఇంత ఫార్ చేంజెస్ అనేవి ఉంటున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మన స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనము ఒక షెడ్యూల్ ప్రకారం అయితే చదవాలి. ఎగ్జామ్ ముందు చాలా మంది నాకు కాల్స్ కూడా చేశారు. నోన్ పర్సన్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అలాగా. ఇప్పుడు జస్ట్ ప్రిలిమ్స్ అయితే చాలు కదా! ప్రిలిమ్స్‌కి చదవాలనుకుంటున్నాను. ప్రిలిమ్స్‌కి టిప్స్ చెప్పండి. మెయిన్స్‌కి తర్వాత చదువుతాను. ఇంటర్వ్యూకి తర్వాత ప్రిపేర్ అవుతాను. నో, దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే ప్రిలిమ్స్ మాత్రమే అయితే యూ డోంట్ గెట్ ఎనీథింగ్ కదా! ప్రిలిమ్స్ మాత్రమే అవ్వడం కోసం మనం కోచింగ్ తీసుకొని చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రిలిమ్స్ అయ్యాక, మెయిన్స్ అయ్యాక ప్రతి స్టేజ్‌లోనూ ఫిల్ట్రేషన్ అనేది ఉంటది కదా! మనం ఫైనల్‌గా చూడాల్సింది నాకు జాబ్ రావాలి. సో, ఫైనల్ లిస్ట్‌లో నేనుండాలి. దానికోసం ఏం చేయాలి అని చదివితే యూజ్ ఉంటది. ఇప్పుడు నంబర్ ఆఫ్ పర్సన్స్ అప్లై చేస్తారు. సమ్ లాక్స్ ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్. అక్కడ ఫిల్టర్ అవ్వడానికి మనం రెడీ అవుతున్నట్టే కదా! ఓన్లీ ప్రిలిమ్స్ చూసుకుందాము. మన ప్రిపరేషన్ ఎప్పుడు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీద ఫోకస్ ఉండాలి. అంటే మనం చదువుతున్నది ప్రిలిమ్స్‌కి అయినా అర్థం చేసుకునే విధానం, అనాలిసిస్ చేసుకునే విధానం ఇట్ షుడ్ బి ఫర్ మెయిన్స్. అప్పుడే మనం మెయిన్స్ గెటిన్ అవ్వగలుగుతాం. Right. లేదు ప్రిలిమ్సే చదువుతాను, తర్వాత మెయిన్సే చదువుతాను అంటే ఏపీపీఎస్సీలో లాస్ట్ టైమ్ మా బ్యాచ్‌లో వచ్చిన 100లో అరౌండ్ 90 ఆర్ ఫ్రమ్ యూపీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్. అంటే యూపీఎస్సీలో 2, 3 Okay. అటెంప్ట్స్ అయిన వాళ్ళు, అటెంప్ట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు, అయిపోయిన వాళ్ళు ఇలా ఉన్నారు. సో, వాళ్ళ స్టాండర్డ్స్‌కి మనం మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఆ లెవెల్‌లోనే కష్టపడాల్సుంటది. సో, నంబర్ ఆఫ్ రివిజన్స్ అన్నది కూడా ఇంపార్టెంట్. అంటే లైక్ ప్రతి సబ్జెక్ట్ మనం తీసుకున్న తర్వాత ఒకసారి చదివేస్తే వచ్చేస్తుంది. నేను నాకే చెప్తూ ఉంటారు చాలా మంది కాల్ చేసి. నేను ఒకసారి చదివేశాను. నాకు లాస్ట్ టైమ్‌లో కూడా జస్ట్ 1 మార్క్‌లో మిస్ అయింది. ఈసారి అయిపోతదా అనేసి. సో, అలా అయితే అవ్వదు. ఎందుకంటే అలా అయితే అందరికీ మంచి జాబ్స్ ఒస్తాయి. అలా ఉండదు కదా! మనకు 100 ఉంటాయి సీట్స్. ఐ మీన్ వేకెన్సీ. Yes, ma'am. సో, ఆ 100లో మనం ఉండాలి అంటే మిగతా 3,00,000 3,00,000 పర్సన్స్‌లో 3,00,000 యాస్పిరెంట్స్‌లో మనం వాళ్ళకంటే ఎక్కువ కష్టపడినప్పుడే మనకు వస్తది. సో, Yeah, very true. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా మనం ఒక ప్లాన్డ్‌గా చదివితేనే సక్సెస్ అవ్వగలుగుతాము. సో, నేను యాస్పిరెంట్స్‌కి ఇచ్చేది ఏంటంటే నెగటివిటీ అనేది దూరం పెట్టేసుకోండి. అంటే ఎగ్జామ్‌కెళ్ళే ముందు మరీ ఓవర్ పాజిటివిటీ గూడా పనికిరాదు. సో, టెస్ట్ సిరీస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అంటే మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో తెలుసుకొని, మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకోవడానికి. చాలా టెస్ట్ సిరీస్‌లో రాసిన క్వెషన్సే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి. మనము కరెక్ట్‌గా రాసిన దానికంటే రాంగ్ రాసింది మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. సో, వీలైనన్ని టెస్ట్ సిరీస్ రాయండి. ఎగ్జామ్ ముందు రోజు వరకు ప్రాపర్ రివిజన్స్ అనేవి చేసుకోవడం కూడా మంచి హెల్ప్ చేస్తాయండి. తర్వాత లాస్ట్ ఎగ్జామినేషన్ టైమ్‌లో కొంచెం హరీ క్రియేట్ అయిపోయి, టెన్షన్‌లో చదివినా కూడా కొంతమంది మర్చిపోతుంటారు.
సో, ఆ టైంలో ప్రాపర్ స్లీప్ ఉండడం, అలాగే కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు లేదా అలవాటు లేని వాళ్ళకి కూడా మెడిటేషన్ వల్ల కూడా మంచి కాన్సంట్రేషన్ అనేది ఉంటది. సో, నేనైతే ఇవన్నీ ఫాలో అయ్యానండి. సో, మెడిటేషన్ చేస్తే గుర్తుంటాయేమో అని చెప్పి బలవంతంగా కూడా ఒక్కొక్కసారి మెడిటేషన్ చేసేదాన్ని. సో, ఇదే అండి. అంటే మన సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. యాస్ ఆన్ డేట్ మనం ఒక ప్లాన్ చేసుకొని నాకొక ఫ్రెండ్ చెప్తూ ఉండేది. మనం ఇప్పుడు 100% ప్లాన్ చేసుకుంటే అందులో 60% మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే కూడా విల్ గెట్ సక్సెస్ అని. సో, అలా స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ పోతే డెఫినిట్‌గా మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. వెరీ ఇన్సైట్ఫుల్ మ్యామ్. మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ బిఫోర్ బీయింగ్ పోస్టెడ్ యాస్ డిప్యూటీ కలెక్టర్ మీరు 5 ఇయర్స్ సబ్ ఇన్స్పెక్టర్ పనిచేశారు. అండ్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్ లైక్ చూసినట్టయితే వేరియస్ రిపోర్ట్ చూసుకుంటే మనకి ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే వీ సీ సమ్ ఆఫ్ ది అదర్ క్రైమ్ ఆన్ ఉమెన్ అని చెప్పి. సో వెన్ యూ వర్ పోస్టెడ్ యాజ్ ద సబ్ ఇన్స్పెక్టర్ లైక్ వాట్ ఆర్ ద సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ గాట్ టు సీ ఉమెన్ ఏవి ఎక్కువ ఫేస్ చేస్తుంది అనిపించింది విచ్ యూ వాంట్ టు షేర్? ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు అనడానికి లేదండి. బోత్ మెన్ ఆర్ విమెన్ ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. బట్ కంపేర్డ్ టు మెన్, విమెన్ ఆర్ విక్టిమ్స్ ఎక్కువ ఉన్నారు అన్నమాట. ఎస్ మ్యామ్. అంటే లైక్ దే మే బి మెంటల్లీ స్ట్రాంగ్ బట్ ఫిజికల్లీ నాట్ స్ట్రాంగ్. సో దానివల్ల ఏంటంటే కొన్ని పేపర్‌లో కూడా బ్యాలెన్స్‌డ్‌గా వస్తున్నాయి ఇప్పుడు. నౌ-ఎ-డేస్ ఎలా అంటే ఆహ్, ఆహ్, అంటే లైక్ 302 ఇష్యూస్ కానీ, సమ్ చీటింగ్ ఇష్యూస్ కానీ ఏదైనా బోత్ మెన్ అండ్ విమెన్ ఆర్ డూయింగ్. బట్ విమెన్ మీద ఎక్కువ జరగడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి ఆహ్, సో మనకు చాలా చూస్తుంటాం కదా! నార్మల్‌గా ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఇలాగ తర్వాత ఈ లవ్ ఫెయిల్యూర్స్ నెక్స్ట్ సమ్ ఒక ఇద్దరు ముగ్గురు చీటింగ్స్ ఇట్లాంటివన్నీ. సో విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే డిస్కరేజ్‌మెంట్ తర్వాత కొంచెం సేమ్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ కూడా హైయర్ అఫీషియల్స్ ఆ స్టేజ్‌లో పోల్చుకుంటే విమెన్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటది. సో విమెన్‌ని కొంచెం ఆ అమ్మాయి ఏం చేస్తది? వాళ్ళేం చేస్తారు? ఎందుకు విమెన్ అక్కడ పోస్ట్ చేయడం? అది చాలా స్ట్రాంగ్ ప్లేస్. అక్కడ మెన్నే ఉండాలి. ఇలాంటి డిస్క్రిమినేషన్ అన్నది కూడా ఉంటది. బట్ పబ్లిక్ విషయానికొచ్చేసరికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ చాలా మంది విమెన్‌ని చదివించడానికి కూడా ఇష్టపడరు. ఎందుకులే గర్ల్స్ ఎడ్యుకేషన్ అంత అవసరం లేదు అని. త్వరగా పెళ్లిళ్లు చేసేయాలి. చైల్డ్ మ్యారేజెస్ ఇలాంటివి చైల్డ్ లేబర్ గర్ల్‌కి సంబంధించింది. తర్వాత ఇంకా ఈ ఫీటిసైడ్స్ చూస్తున్నారు. ఇవన్నీ ఉంటాయి. బట్ ఇంకా అది తగ్గుతూ ఉంది ఇప్పటికి. ఎందుకంటే వేరియస్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్‌లోనే మంచి ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ పెరగడం కావచ్చు, గవర్నమెంట్ రైట్. ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కావచ్చు. వీటి వల్ల ఏంటంటే చాలా మంది విమెన్ ఇంకా ముందుకొస్తున్నారు. ఖచ్చితంగా గర్ల్ చైల్డ్‌ని చదివించాలి అన్నట్టు. సో, ఇంకా తగ్గింది. ఇంకా తగ్గాలి. ఎస్ మ్యామ్. వెరీ ట్రూ. సో ఆన్ దిస్ ఉమెన్స్ డే వీ జస్ట్ విష్ అవి ఇంకా తగ్గాలి, ఇంకా బాగా అవ్వాలి అని చెప్పి. యెస్. So, యెస్. ma'am, next question. What do you think are the most important things for women empowerment, and how far do you think education is going to play a key role or the major role in that empowerment? యాహ్! ఎడ్యుకేషన్ ఈస్ ద కీ రోల్. ఎందుకంటే ఎడ్యుకేషన్ వల్లనే చేంజ్ అనేది వస్తది. బట్ విమెన్ ఎడ్యుకేషన్‌తో పాటు మెన్‌కి కూడా ఎడ్యుకేషన్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతసేపు అమ్మాయి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తారు. బట్ సేమ్ Right, ma'am. థింగ్ మనం మేల్‌కి కూడా చెప్పగలగాలి. అప్పుడే Very సొసైటీ true. చేంజ్ అవుతది. వన్ వర్షన్ చేంజ్ అయితే మొత్తం చేంజ్ అవ్వదు కదా! 2 Yeah, సైడ్స్ very కూడా true. చేంజ్ రావాలి. Very సో, true. అందులో ఎడ్యుకేషన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తది. సో, విమెన్ ఎంపవర్‌మెంట్ అంటే షుడ్ బి కాన్ఫిడెంట్, షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ యాస్పెక్ట్. నెక్స్ట్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మోర్ ఇంపార్టెంట్. Ma'am, who has been your inspiration and why they were your inspiration? యాహ్! అంటే నేను చదువుకున్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే చాలా ఇష్టం ఉండేదండి నాకు. Okay, okay, సో, ma'am. కిరణ్ బేడి మ్యామ్ ఈస్ మై ఇన్‌స్పిరేషన్. సో, Okay. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఇండియా, విమెన్ పోలీస్ ఆఫీసర్. అది చూసే నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యాను. బట్ ఫార్చునేట్ ఆర్ అన్‌ఫార్చునేట్ ఐ లెఫ్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అండ్ ఐ కేమ్ టు రెవెన్యూ. సో మ్యామ్, మీరు ఇందాక చెప్పారు లైక్ తెలుగు మీడియం నుంచి ప్రిపేర్ అవుతున్నప్పుడు వి ఫేస్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్, భయాలు ఉంటాయి కదా. సో వాట్ యూ వాంట్ టు, ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ టు ద తెలుగు మీడియం పీపుల్ ఎవరైతే తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? మీడియం అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ మా రిజల్ట్స్‌లో 3 మెంబర్స్‌కి డిప్యూటీ కలెక్టర్స్ వచ్చారు. ఇంక్లూడింగ్ మీ. సో, ఇంతవరకు అయితే నార్మల్‌గా తెలుగు మీడియంలో నుంచి టాపర్ ఉన్నారు అంటే రోణంకి గోపాలకృష్ణ సార్‌నే చెప్పుకుంటారు.
అవును. ప్రతి నోటిఫికేషన్ లో కూడా తెలుగు మీడియం నుంచి ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, ఎవరికి జాబ్స్ రాలేదు అన్న ఫోబియా అందరికీ ఉంది. బట్ అవును. మా నోటిఫికేషన్ తో కొంచెం అది తగ్గిపోయి చాలా మంది తెలుగులో కూడా రాయొచ్చు, మంచి రిజల్ట్స్ వస్తాయి అని నమ్మకం అనేది కొంచెం పెరిగిందని నేను అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ అవర్ రిజల్ట్స్. సో మనం ఎందులో చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్. కాకపోతే ఏంటంటే మనము ఓన్లీ తెలుగు చదవాలి, ఎక్స్‌క్లూజివ్ తెలుగు చదవాలి అనుకున్నప్పుడు వి కాంట్ రైట్ బెస్ట్ ఆన్సర్స్ అన్నమాట. యెస్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ అందరూ చాలా మంచిగా రాస్తారు. ప్రతి క్వెషన్, ఎస్సేస్ వాటితో తెలుగులో రాసారు కాబట్టి మీకు తక్కువ మార్క్స్ ఎయ్యాలి, ఇంగ్లీష్‌లో రాసారు కాబట్టి ఎక్కువ మార్క్స్ ఎయ్యాలి. అలాంటి ఈక్వేషన్స్ ఏమి ఉండవు. కంటెంట్ చూస్తారు. కంటెంట్ ఈస్ ఇంపార్టెంట్. సో, తెలుగులో మంచి సోర్సెస్ లేకపోవడం వల్ల మనం ఇంగ్లీష్‌లో సోర్సెస్‌ని కూడా చదవగలగాలి. సో, ఇంగ్లీష్‌లో వాళ్ళ బుక్స్‌ని కూడా చదవగలిగి దాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసుకోగలిగితే సేమ్ కంటెంట్ అనేది ప్రొజెక్ట్ అవుతది మన ఆన్సర్స్‌లో. యెస్ మ్యామ్. సో, మనము తెలుగులోనే చదవాలి అనుకుంటే సమ్‌టైమ్స్ క్వెషన్స్ కూడా అర్థం కావు. ఈ క్వెషన్స్ అన్ని గూగుల్ ట్రాన్స్‌లేషన్ చేయడం వల్ల తెలుగు పూర్తిగా అర్థం అవ్వదు. ఇంగ్లీష్ కూడా పూర్తిగా అర్థం అవ్వదు. చాలా ఎగ్జామ్స్‌లో అది మనకు క్లాసెస్‌లో కూడా చెప్తూ ఉంటారు చాలామంది. ఈ అవును. ఈ ఇలాంటి పదాలొస్తూ ఉంటాయి. కాబట్టి మీరు బెటర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో కూడా ఈ టెర్మినాలజీతో ఫెమిలియర్‌గా ఉండాలి అని. యెస్ సో, మ్యామ్. ఆ టెర్మినాలజీ ఇష్యూ లేకపోతే తెలుగు మీడియంలో కూడా చక్కగా ఆన్సర్స్ రాయొచ్చు. క్వెషన్స్‌ని కూడా మనం కరెక్ట్‌గా ప్రాపర్‌గా అర్థం చేసుకుంటేనే ఆన్సర్ రాయగలుగుతాం. ఎస్పెషల్లీ మెయిన్స్‌లో. యాహ్! వెరీ ప్రిలిమ్స్‌లో అంత ప్రాబ్లమ్ రాకపోవచ్చు. కానీ బైలింగ్వల్‌లో చదవడం, అర్థం చేసుకోవడం, రాయడం కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ పేపర్‌లో కూడా ఇంగ్లీష్ ఉంటది. యెస్ మ్యామ్. ఇంగ్లీష్ మస్ట్. సో, అది రావాలి అంటే సో, ఇవన్నీ కొంచెం డెవలప్ చేసుకుంటే పేపర్ ఇంగ్లీష్ అంటే హిందూ పేపర్స్ చదవడము. అట్‌లీస్ట్ నేనైతే విజన్ మ్యాగజైన్స్ అవి కూడా చదివాను. సో, వాటి వల్ల కూడా మనకు ఆ టెర్మినాలజీతో కొంచెం ఫెమిలియర్ అవుతాం. అవును. 2 బ్యాలెన్స్ చేసుకోగలిగితే తెలుగు మీడియం వాళ్ళు ప్రాబ్లమ్ ఉండదండి. Yeah, very true, ma'am. Last question, ma'am. Since we are doing this on the occasion of the Women's Day, so if you have to give one message to like the woman out in the world, what would that message be? మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? విమెన్ ఈస్ స్ట్రాంగ్. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వెరీ ట్రూ, మ్యామ్. ప్రతి అంటే ఏదైనా చేంజ్ విమెన్‌తోనే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మన ఆహ్, అబ్దుల్ కలాం సార్ చెప్పినట్టు వెన్ విమెన్ తను చదువుకుంటే ఒక ఇల్లు మారిపోతది. తర్వాత ఒక ఫ్యామిలీ చేంజ్ అవుతది. ఇఫ్ ఫ్యామిలీ చేంజ్ సొసైటీ విల్ చేంజ్. సొసైటీ చేంజ్ అయితే ఆటోమేటికల్లీ స్టేట్ అండ్ నేషన్ హోల్ వరల్డ్ చేంజ్ అవుతది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వుమెన్. సో బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్. Yeah, thank you, ma'am. Yeah, thank you so much for joining us, ma'am. I think you're also an inspiration. ఎందుకని చెప్పంటే it's not very easy being a woman and again coming from rural background అండ్ అంత కష్టపడి ఒక సర్వీస్లో ఉన్నాక కూడా మీరు యూ డెంట్ గివ్ అప్ అండ్ మీరు ఖచ్చితంగా నేను ఇంతకంటే పైకి వెళ్ళాలి అనుకొని కష్టపడ్డారు, లైక్ స్ట్రాటజిక్గా చదివారు అండ్ లాస్ట్కి సాధించారు. అండ్ ఐ థింక్ దట్స్ ఏ రియలీ గ్రేట్ థింగ్. అండ్ లైక్ ద బెస్ట్ పార్ట్ మీరు చెప్పింది ఏంటంటే లైక్ ఇఫ్ ఉమెన్ ఎంపవర్ అయ్యి ఉమెన్ కనుక చదువుకుంటే ఖచ్చితంగా లైక్ చాలా మందికి చేంజ్ తీసుకొని వస్తుంది. సో దట్ ఈస్ వెరీ ట్రూ, మ్యామ్. ఈవెన్ ఐ బిలీవ్ ఇన్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్, మ్యామ్. థ్యాంక్ యూ. Yeah, belated happy Women's Day, ma'am. థ్యాంక్ యూ.